తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు ఫిల్మ్ వీక్షకులందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. రంగుల రాట్నం సీరియల్ ఈటీవీలో సక్సెస్ఫుల్ గా 7:30 PM స్లాట్ లో ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రస్తుతం ఈ సీరియల్ కథలో సిద్ధు స్వప్న క్యారెక్టర్స్ ని మళ్ళీ తీసుకొస్తున్నారు. అయితే రీసెంట్ గా నెట్టింట ఒక ఫోటో రిలీజ్ అయింది. సిద్ధు స్వప్నలతో పాటు సీత కూడా ఉన్నట్లు ఒక ఫోటో బయటకు వచ్చింది. అయితే ఆ ఫోటోను చూసిన అభిమానులు సీత క్యారెక్టర్ ను మళ్ళీ కథలో ప్రవేశపెడుతున్నారా అని అందరికీ అనుమానం మొదలైంది. అయితే అదంతా నిజం కాదు. సీత క్యారెక్టర్ మళ్ళీ కథలో ప్రవేశించడం లేదు. సీత రఘుల క్యారెక్టర్స్ చనిపోయినారు కాబట్టి ఇక మళ్ళీ ఆ క్యారెక్టర్స్ ని కథలో ప్రవేశపెట్టే ఛాన్స్ అసలు లేదు. అయితే చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సీరియల్లో సీత క్యారెక్టర్ ను పోషించిన మాహి గౌతమి నటిస్తున్నారు. బహుశా 2 సీరియల్ షూటింగ్స్ ఒకే చోట జరిగాయి కాబోలు రంగుల రాట్నం సీరియల్ టీం ని కలవడం జరిగింది. ఆ కారణంగా రంగుల రాట్నంలో స్వప్నగా నటించిన సౌమ్య యాదవ్ చాలా కాలం తర్వాత సీతను మళ్ళీ కలిశానంటూ పోస్ట్ పెట్టారు. అంతేకాని సీత క్యారెక్టర్ కథలో ప్రవేశించడం లేదు. చక్కటి కథా కథనాలతో ఊహించని ట్విస్ట్లతో ప్రస్తుతం రంగుల రాట్నం సీరియల్ 1000 ఎపిసోడ్ల మైలురాయిని చేరుకొని చక్కటి ట్రాక్ తో ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తోంది. మరి రంగుల రాట్నం సీరియల్ కథ ఊహించని మలుపులతో విశేషంగా ప్రేక్షకులని అలరిస్తోందా? మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.